ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక్కొక్క బిజినెస్ మ్యాన్ ఉంటారు, కొన్నిసార్లు ఇండియాలో ఉండాలి, కొన్నిసార్లు వేరే కంట్రీస్లో. ఎట్ ఎ టైం ఉన్నప్పుడు డిఫరెంట్ టైం ఉన్నప్పుడు సింపుల్ అట్లీస్ట్ రిచ్ ఉంటారు కాబట్టి వెళ్తారు వస్తారు, అది ఫైన్, దట్ సెకండరీ. అట్లా కాకుండా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నప్పుడు, ఇంపార్టెంట్ కమ్యూనికేషన్స్ ఉన్నప్పుడు, అర్జెంట్ ఉన్నప్పుడు, ఎట్ ఎ టైం ఉన్నప్పుడు, అది కూడా నువ్వు ఎట్ ఎ టైం 2 లొకేషన్స్ నువ్వు మేనేజ్ చేయలేవు. కానీ ఈ యొక్క బిజీ అనే సాఫ్ట్వేర్, ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ గుర్తుపెట్టుకోండి. బిజీ అంటే డైలీ లైఫ్ లో మనం బిజీగా ఉంటాం, ఆ బిజీ వేరు ఇది వేరు ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మల్టిపుల్ లొకేషన్స్ నువ్వు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు, అది మేజర్. దీంతో పాటు ఇంకా దీని ఫీచర్స్ మాట్లాడుకోవాల్సి వస్తే యూస్ఫుల్, ఫ్రెండ్లీ ఉంటుంది. అట్లానే నథింగ్ బట్ మనం యూజ్ చేయడానికి ఎటువంటి డిఫికల్టీస్ లేకుండా సింపుల్ గా అట్లానే ఫ్రెండ్లీ నేచర్ గా కలిగి ఉంటుంది. ఇది ఒకసారి చూసుకోండి, మీకు అర్థమైంది కదా. మెయిన్ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది. దాంతో పాటు ఇంకా దాంట్లో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ పెట్టాలన్నా, డెవలప్ చేయాలన్నా, దాంట్లో ట్యాక్సెస్ ఏ విధంగా ఉంటుంది, ట్యాక్స్ ఫైల్ సేవింగ్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ లక్షల్లో టర్న్ ఓవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి ట్యాక్స్ ఫైలింగ్ అనేది చూపించాలి. ఆ ఫైలింగ్ ఎట్లా, ఇటన్నీ మొత్తం బిజినెస్ రిలేటెడ్ మొత్తం మనకి ఒక బిజీలో అయితే కనిపిస్తుంది. అది ఇంతవరకు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే డిస్కస్ అబౌట్ టాలీ గురించి క్వశ్చన్ లేకుండా నీకు క్వశ్చన్ పేపర్ ఉండదు. టాలీ అకౌంట్ సాఫ్ట్వేర్ లోనే సైలెంట్ ఫీచర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సైలెంట్ ఫీచర్స్ నేర్చుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా ఆ క్వశ్చన్ వాళ్ళు ఏ విధంగా అడిగినా కూడా నీకు అర్థమవుతుంది. సేమ్ ఇదే ప్రొసీజర్ నీకు థర్డ్ యూనిట్ కూడా అప్లికబుల్ అవుతుంది. అదేంటంటే ఫస్ట్ అసలుకి ఈ యొక్క టాలీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అంటే ఏంది, లేకపోతే సైలెంట్ ఫీచర్స్ అంటే ఏంటిది. ఈ యొక్క టాలీ అకౌంటింగ్ అంటే అసలు ఫస్ట్ మీకు తెలియదు కదా, చెప్తా 1 or 2 minutes ఓవరాల్ గా టాలీ గురించి చెప్పిన తర్వాత చెప్తా. వీడియో కనుక మరీ ఎక్కువ కనుక లెంత్ వస్తే పార్ట్ 1 పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను. అది ఇంకా ఈ యొక్క టాలీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అసలు ఫస్ట్ టాలీ అనేది ఎందుకు ఉపయోగిస్తారు, టాలీ అంటే ఏం చేయాలంటే టాలీ అనేది నథింగ్ బట్ సింపుల్ గా అసలుకి అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఇది కూడా ఒకటి. ఎందుకోసం అంటే మన ఫైనాన్షియల్స్ మొత్తం మేనేజ్ చేసుకోవడం కోసం, విదిన్ సింపుల్ గా, సెక్యూరిటీగా, సేఫ్ గా, అట్లానే ఫాస్ట్ గా, యాక్యురసీగా, నేను చెప్పిన లెటర్స్ వర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మేనేజ్ చేసుకోవడం కోసం వాడేటువంటి పద్ధతే టాలీ అంటాము. ఈ టాలీ అంటే మీకు ఇంకా క్లియర్ గా మీకు టాలీ గురించి ప్రాక్టికల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. దాన్ని బట్టి మీకు టాలీ గురించి ఎక్కువ అర్థమవుతుంది. నేను ఎందుకు ఇంత రిపీటెడ్ గా చెప్తున్నా అంటే నువ్వు లోపల క్వశ్చన్స్ నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. నీకు ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఆ లోపల క్వశ్చన్ కనుక నువ్వు నేర్చుకున్నట్లయితే ఎంత నేర్చుకున్నా దాని వల్ల నీకు వేస్ట్ ఉంటుంది, యూజ్ ఏమి ఉండదు. అట్లా కాకుండా ఫస్ట్ ఇప్పుడు అర్థమైంది కదా, ఇందాక మాట్లాడుకున్నాం సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ లేకపోతే శాప్ అంటే అట్లీస్ట్ నీకు అసలు వాట్ అని బేసిక్ ఐడియా ఉన్నప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు నేర్చుకుంటే ఒక 15 minutes లో కంప్లీట్ చేసే క్వశ్చన్ 5 minutes లో అయిపోతుంది, 1 hour పట్టే క్వశ్చన్ 20 minutes 10 minutes లో అయిపోతుంది. చాలా ప్రాక్టికల్ గా చెప్తున్నా, సో అందుకని చెప్పేసి క్లియర్ గా వినండి. అది ఈ యొక్క టాలీ మీకు ఎట్లా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరం బ్యాంక్కి వెళ్తాం కదా, బ్యాంక్కి ప్రతి ఒక్కరు వెళ్తాం. బ్యాంకులో మన ఎక్కువగా ఎవరైతే ఏం చేస్తారంటే ఇది మనీ కౌంటింగ్ మిషన్స్ ఉంటాయి. మనీ కౌంటింగ్ మిషన్స్ ఉంటుంది. ఈ కౌంటింగ్ మిషన్స్ నే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒకటి గుర్తుపెట్టు, నేను సేమ్ అని చెప్పట్లా. ఈ యొక్క టాలీ అనేది యాజ్ ఎ స్టూడెంట్ గా నీకు మైండ్ లోకి ఎక్కాలంటే, నీకు అర్థం కావాలంటే దీన్ని బేస్ చేసుకొని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏంటంటే అది అకౌంట్ రిలేటెడ్ నువ్వు మనీ చేస్తావు, కానీ ఇది సపరేట్ ప్రాసెస్ మీద రన్ అవుతుంది. మామూలుగా ఈ యొక్క మనీ కౌంటింగ్ మిషన్ అనేది ఏంటంటే లేజర్ సిస్టమ్ ద్వారా రన్ అవుతుంది. మనం ఇచ్చినటువంటి కౌంటింగ్ అవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ యొక్క లేజర్ స్లైడ్స్ ద్వారా వర్క్ అవుతుంది సపరేట్. ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఇక్కడ నువ్వు గ్రాప్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ మనీ దీంట్లో వేసినప్పుడు ఏదైతే ఒక బ్యాంక్ కౌంటింగ్ మిషన్ లో అది నీకు ఎట్లా ఇస్తుంది, విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నీకంటే ఫాస్ట్ ఉంటుంది, అట్లానే యాక్యురసీ కూడా ఉంటుంది. అట్లానే ఫాస్ట్ ఉంది కదని అన్ని తప్పులు ఇవ్వదు. అట్లా నేను సర్లే వాళ్ళు ఇచ్చిన అమ్మటి 100 notes ఉన్నాయా 200 notes ఉన్నాయని చెప్తున్నా, కానీ అవి మొత్తం కలిపి ఓవరాల్ గా 5,000 ఉంటే 10,000 ఇచ్చి 10,000 ఉంటే 7,500 ఇచ్చిండ్రు అనుకోండి, అది మొత్తం అసలుకే మోసం వస్తుంది. సో అందుకని మెయిన్ ఇంపార్టెంట్ ఫాస్ట్ అండ్ యాక్యురసీగా ఉంటుంది, అట్లానే ఫ్లెక్సిబుల్ అండ్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఎందుకని ఫ్రెండ్లీ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ అన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మనీ ఒక 1 lakh rupees నువ్వు కౌంట్ చేయాలంటే నీకు అట్లీస్ట్ ఒక 5 to 10 minutes పడుతుంది. దాంతో పాటు నీకు ఎర్రర్స్ ఎక్కువ వస్తాయి. హ్యూమన్ కౌంట్ చేసినప్పుడు నీకు ఎర్రర్స్ కనిపిస్తాయి. కానీ కాబట్టి ఇక్కడ మిషన్స్ పరంగా వచ్చేటప్పుడు ఎందుకంటే దాంట్లో ఒక ఫ్లెక్సిబుల్ సాఫ్ట్వేర్ అయితే డిజైన్ చేసి ఉంటారు, ఇన్బుల్ట్ చేసి ఉంటారు. అదే నథింగ్ బట్ టాలీ. అర్థమైంది కదా ఎందుకు చెప్పాను ఎగ్జాంపుల్. అట్లాగా ఉంటది కదా, దాన్ని బట్టి వాళ్ళు మనకి ఎక్కువగా ఎర్రర్స్ ఉండవు. అలాగనే ఇంకా ఫాస్ట్ అండ్ యాక్యురసీగా ఉంటుంది, యూజ్ఫుల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇటన్నిటికన్నా టైం సేవ్ అవుతుంది. ఈ విధంగా జస్ట్ మీకు టాలీ అంటే ఏమీ లేదు, అసలు ఒక బేస్ 1 line లో చెప్పాలంటే మనకు ఉన్నటువంటి అకౌంట్స్ మొత్తం మేనేజ్ చేసుకోవడం కోసం ప్రతి ఒక్క మేజర్ గా ఫైనాన్షియల్ పరంగా అది కూడా సాఫ్ట్వేర్ ఏంటంటే అమౌంట్ అనేది మనకి ట్రాన్సాక్షన్స్ డైలీ లక్షల కోట్లలో జరుగుతాయి కాబట్టి అంత ట్రాన్సాక్షన్స్ నీకు సేఫ్ గా ఉండాలి, యాక్యురసీగా ఉండాలంటే ఇది ఒక టాలీ సాఫ్ట్వేర్ అయితే అవసరం అవుతుంది. అది మీకు టాలీ సాఫ్ట్వేర్ గురించి. అట్లానే ఈ యొక్క ఫీచర్స్ ఏమేమి నేర్చుకోవాలంటే మీరు
ఫస్ట్ ఈ యొక్క టాలీ దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో నేర్చుకోండి. ఈ యొక్క టాలీ వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ అడ్వాంటేజెస్ నేను చెప్పిన వాటిలో రిలేటెడ్ గా మీకు కాన్సెప్ట్ అర్థమైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సబ్జెక్ట్ అయినా కూడా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ నువ్వు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. యాజ్ ఏ స్టూడెంట్ గా నీకు కాన్సెప్ట్ అర్థమైనప్పుడే, కాన్సెప్ట్ అర్థమై కాకపోతే నేను బట్టి పట్టుకుంటుంటే మిమ్మల్ని ఇంకా ఎవరైతే అట్లా చేస్తారో వాళ్ళని ఎవరు బాగు చేయలేము. కానీ పర్టికులర్ దాని గురించి కొంచెం టైం వేస్ట్ అయినా కాన్సెప్ట్ నేర్చుకొని ముందుకెళ్తారో ఆ స్టూడెంట్స్కి నేను డామ్ షూర్గా చెప్తున్నా, ఖచ్చితంగా మీకు ఈ యొక్క అడ్వాంటేజెస్ అవి జస్ట్ చూసుకుంటే అయిపోతుంది, మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. అది ఇంకా నెక్స్ట్ మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఓచెస్ అంటే ఏంటి, అట్లానే టైప్స్ దీంట్లో, లేదా నెక్స్ట్ దీంట్లోనే ప్రొడక్షన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటుంది ఇన్ టాలీ. గుర్తుపెట్టుకోండి, సేమ్ మళ్ళీ నీకు ఇక్కడ నీకు స్ప్రెడ్ షీట్ లో కూడా రిపీట్ అవుతుంది. ఇంతవరకు కనుక నువ్వు నేర్చుకున్నట్లయితే నీకు కావాల్సినటువంటి వాటిల్లో ఖచ్చితంగా నీకు పాస్ అయిపోతావు. క్లియర్గా చెప్తున్నా, డామ్ షూర్గా చెప్తున్నా. ఎందుకంటే నీకు మనకి దీంట్లో 15 క్వశ్చన్స్ మీన్ లాంగ్ ఆన్సర్స్ ఉంటుంది, నియర్లీ 15 ఐ థింక్ యూనివర్సిటీ డిపెండ్స్, నీకైతే 15 మార్క్స్ అట్లా ఉంటుంది. నువ్వు 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా రాసిన 100% 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ రాసినా నీకు 15-30 మార్క్స్ వస్తే పాస్ అయిపోతుంది. సో కానీ అట్లీస్ట్ ఇప్పుడు ఏదో నేను చెప్పినంత వరకు చూసుకున్నా నీకు 3 క్వశ్చన్స్ కన్ఫామ్గా రిపీట్ అవుతాయి. అట్లా అని చెప్పేసి నేను ఎవరికి కూడా సజెస్ట్ చేయట్లేదు, క్లియర్గా చెప్తున్నా వినండి. ఈ 2 యూనిట్స్ నేర్చుకునే ఎగ్జామ్కి వెళ్ళమని అసలు సజెస్ట్ చేయట్లేదు కూడా క్లియర్గా. ఎందుకంటే నీకు ఓవరాల్గా నేను మనకైతే మామూలుగా ఒక 50 నుంచి 60 క్వశ్చన్స్ ఉంటుంది, కానీ నీకు ఏం చెప్పాలా, ఓవరాల్ నేను 10 క్వశ్చన్స్ చెప్పా, ఆ 10 కూడా నువ్వు నేర్చుకోలేకపోతే మనం ఏం చేయలేము దానికి. ఇంకా అది ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే నెక్స్ట్ ఇది వాట్ ఈస్ స్ప్రెడ్ షీట్. స్ప్రెడ్ షీట్ అంటే ఏం లేదు, ఏదైతే క్లియర్గా చెప్తా, ఒక సింపుల్ 1 లైన్ లో చెప్తా చూడండి. స్ప్రెడ్ షీట్ అంటే ఈ యొక్క మన సాఫ్ట్వేర్ లో డెవలప్మెంట్, ఈ యొక్క సాఫ్ట్వేర్ సైడ్ అన్నిట్లలో మనకి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ A to Z ఏ ఇన్ఫర్మేషన్ అయినా టేబులర్ ఫామ్ లో సేవ్ చేసుకుంటాం. అర్థమైంది కదా, మనం డైలీ లైఫ్ లో చాలా సార్లు చూసుంటాం, అది అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక రిలయన్స్ ఇండస్ట్రీకి పోయినా లేదా ఇంకో చోట పోయినా ప్రతి ఒక్క ఎంఎన్సీ కంపెనీస్లో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ప్రాఫిట్స్ లాసెస్ అనేవి ఎంత జరిగినవి, ఎంత వచ్చినవి, ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చిందా, ఓవరాల్ లాస్ వచ్చింది అనేది ఈ యొక్క టేబులర్ ఫామ్లో ఏ రోజుకి ఆ రోజు అనేది స్ప్రెడ్ షీట్ అయితే సేవ్ చేసి ఆ ఫర్దర్ హెచ్ఆర్కి కానీ అవతల ఉన్న హైయర్ పొజిషన్స్ వాళ్ళకి అయితే ట్రాన్స్ఫర్స్ అయితే చేస్తుంటారు. అదే మనకి ఒక స్ప్రెడ్ షీట్ అంటే ఏం లేదు, మనకు ఉన్నటువంటి డేటా మొత్తాన్ని టేబులర్ ఫామ్లో సెక్యూర్గా సేవ్ చేసుకోవడానికి. ఏదైతే ఇట్ మే బి ఎనీ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వాళ్ళు ఎవరినైనా ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కొత్త వాళ్ళని జాయిన్ చేసుకున్నాం 10 మందిని, వాళ్ళు ఎవరు, వాళ్ళ నేమ్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది మొత్తం ఒక డేటా. ఏంది ఐ మీన్ వెల్కమ్ చెప్పే వాళ్ళని తీసుకున్న తర్వాత జాబ్లోకి వచ్చిన తర్వాత ఒక డేటా, ఇది కూడా ఇదే ప్రొసీజర్, అది కూడా దీని కిందకే వస్తుంది. అట్లానే లేకపోతే ఈరోజు ఎంత మనకి ఇన్కమ్ వచ్చింది, ఎంత స్పెండ్ చేసినాము, ఎంత అయింది, అసలు ఓవరాల్గా ప్రాఫిట్స్ ఉందా లాస్ ఉందా, ఇది మొత్తము ఒక టేబులర్ ఫామ్లో. ఇది రీసెంట్గా ఏదైతే మొత్తం ఇప్పుడు నేను చెప్పాను ఇదంతా చేసేదే ఈ యొక్క స్ప్రెడ్ షీట్ అంటాం. అర్థమైంది కదా, ఈ యొక్క సాఫ్ట్వేర్లో అయితే స్ప్రెడ్ షీట్. అవి దీని సైలెన్స్ ఫీచర్స్ అంటే ఏముంటాయి, ఈ యొక్క టైం సేవ్ అవుతుంది. యాస్టీజ్ కీ ఫీచర్స్ అనేవి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మనకి యాక్యురేట్ ఉంటుంది, ఫ్రెండ్లీ ఉంటుంది, సింపుల్గా ఉంటుంది యూజ్ చేసుకోవడానికి. అట్లానే వెరీ వెరీ యూస్ఫుల్ ఏంటంటే క్లియర్ కట్గా డేట్ టైం వేసుకొని టేబులర్ ఫామ్లో A to Z ఉంటుంది, డేటా అనేది మిక్స్ అవ్వకుండా ఉంటుంది. అండ్ వీ కంపేర్ టు నార్మల్ నోట్ ప్యాడ్స్ వీటన్నా కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇది డేటా సెక్యూర్ ఉంటుంది అని రాసుకుంటే సరిపోద్ది. దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అంటే ఏంటిది, దానివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. ఆఫ్టర్ నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్స్, సేమ్ అదే క్వశ్చన్ డిఫరెంట్ ఉంటుంది, క్లియర్గా చూసుకోండి. మీకు ప్రొడక్షన్ అండ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఇస్తుండ్రా, లేదా బడ్జెట్ అండ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఇన్ టాలీ అని ఇస్తుండ్రా, లేదా ఇన్ స్ప్రెడ్ షీట్ అని ఇస్తుండ్రా. ఒకవేళ మీరు టాలీ కానీ ఇచ్చినప్పుడు స్ప్రెడ్ షీట్ రాసిన, స్ప్రెడ్ షీట్ ఇచ్చినప్పుడు టాలీ రాసిన మార్క్స్ వెళ్తారు. సో అందుకని క్వశ్చన్ అనే వాళ్ళు ఎవరైతే 1-2 సార్లు అయితే క్లియర్గా చదవండి. ఆఫ్టర్ దట్ మీరు ఆన్సర్స్కి అయితే మూవ్ అని అయిపోండి. ఇంతవరకు చదివితే మీకు ఆల్మోస్ట్ అయిపోయింది. కానీ నేను ఇంకా నెక్స్ట్ 3 to 4 క్వశ్చన్స్ చెప్తా. అవేంటంటే ఇన్ కేస్ పేపర్ ఎంత డిఫికల్ట్గా ఇవ్వాలనుకున్నా, ఎట్లా ఇవ్వాలనుకున్నా మనల్ని ఎవరు ఆపేదేలే, అలాంటప్పుడు ఈ క్వశ్చన్స్ వెళ్ళిపోతుంది. అవేంటంటే వాట్ ఈస్ ఫంక్షన్ విజార్డ్ అంటే ఈ యొక్క ఫంక్షన్ విజార్డ్ అంటే ఏంది, ఇట్స్ యూస్ఫుల్ అండ్ సిగ్నిఫికెన్సెస్. ఇది మొత్తం లైక్ ఒక థియరీ ఎట్లయితే ఒక పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అట్లా ఉంటుంది. ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి సరిపోద్ది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఆపరేషన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అడల్టింగ్ టూల్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్ లో మనకి లాట్ ఆఫ్ టూల్స్ ఉంటుంది. మనం ఫస్ట్ సెమ్ లో నేర్చుకున్నాం, 5th సెమ్ లో నేర్చుకున్నాం. ప్రతి ఒక్క బీకామ్ స్టూడెంట్స్ కి అట్లానే అందరికి ఆల్మోస్ట్ నార్మల్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క ఎంఎస్ ఎక్సెల్ గురించి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి అయితే ఐడియా ఉంటుంది. దీంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, కానీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ఆడిటింగ్ టూల్ గురించి నేర్చుకోండి సరిపోద్ది ఈ పర్టికులర్ ఈ సెమ్ కి ఎగ్జామ్ కి. నెక్స్ట్ వాట్ ఈస్ బడ్జెట్, ఇది ఆల్రెడీ ఇక్కడ రిపీట్ అయింది, కాకపోతే ఎవరికైనా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, అర్థం కాదేమో, మళ్ళీ ఒకసారి రాశాను. అది వాట్ ఈస్ అసలు ఫస్ట్ బడ్జెట్ అంటే ఏంది, అట్లానే హౌ టు ప్రిపేర్ బడ్జెట్, అట్లానే ప్రొడక్షన్ ఆఫ్ బడ్జెట్ అంటే ఏంది, దీని గురించి ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, ఇదే క్వశ్చన్ అది, కాకపోతే క్లియర్గా అయితే రాశాను. ఓవరాల్గా అయితే ఇది ఫ్రెండ్స్. మరి అండ్ ఇంకా ఉంది వీడియో, ఇది మామూలుగా క్వశ్చన్స్ మీరు చదవాల్సినటువంటి క్వశ్చన్స్ కానీ ఇట్లాంటివన్నీ
ఇక్కడ ఏదైతే మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు తెలిసి ఇక్కడ 8 నుంచి 10 క్వశ్చన్స్ కూడా లేవు. ఈ 8 క్వశ్చన్స్ కానీ చదువుకుంటే డ్యామ్ షూర్గా చెప్తున్నా మీకు చాయిస్ కాదు, మీరు రాయాల్సినటువంటి 5 క్వశ్చన్స్ వీళ్ళ నుంచి రిపీట్ అవుతుంది. ఖచ్చితంగా మీరే మెసేజెస్ చేస్తారు, తర్వాత కాల్స్ కూడా చేస్తారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కానీ ఆఫ్టర్ దట్. ఓవరాల్గా అయితే మీకు ఇది ఐడియా కనుక వచ్చింది అనుకున్నా, ఇంకేమన్నా దీనికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేకపోతే రిలేటెడ్ ఏమన్నా కావాలన్నా, లేకపోతే ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ప్రతిదీ మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిజన్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ గణేష్ సైనింగ్ ఆఫ్. బై బై. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్.